విజేత ఆడియో సీరియల్. వద్దులేండి విజయ, మరోసారి వింటాను. అసలే నీరసంగా ఉన్నారు మీరు. ఈ పూటకి రెస్ట్ తీసుకోండి అన్నాడు వినోద్ జాలిగా చూస్తూ. లేదు సార్, మీరు వెళ్ళిన ఇదే ఆలోచనతో నా మనసంతా పాడైపోతుంది. చెప్పనివ్వండి నన్ను అంది విజయ. సరే చెప్పండి అంటూ మంచం దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు వినోద్. మా నాన్నగారు స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్రానంతరం కొందరు స్వార్థపరుల కుట్రకి బలయ్యారు. మా అమ్మ, మామయ్య అన్నదమ్ముల బిడ్డలు. ఆస్తి ఉన్నప్పటికీ అండ కోసం అమ్మ పుట్టింట్లోనే ఉండిపోయింది. మా మామయ్య నాన్నగారు బ్రతికి ఉండగా ప్రాణం పెట్టేవారట. కానీ నాన్నగారు తాతయ్యలు పోయాక ఆస్తి మొత్తం చేతికి రావడంతో పచ్చి నిరంకుశుడిగా మారిపోయారు. ఆంక్షలు ఆరళ్ల మధ్య నా బాల్యం గడిచిపోయింది. నా గతంలో అనేక చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు పడుగు పేకల్లా కలిసిపోయాయి. మా బావచంద్ర, మా వసుంధర అత్తయ్య నా తల్లి కంటే మిన్నగా నన్ను చూసుకున్నారు. కానీ కదిలినా మెదిలినా మావయ్య నా తండ్రిని తూలనాడుతూ నన్ను ఎద్దేవా చేస్తూనే మాటలు నాలో తీవ్ర అశాంతిని, తిరుగుబాటుని లేవదీశాయి. మా నాన్నగారికి నన్ను డాక్టర్ని చేయాలని కోరిక ఉండేదట. అది మాటల మధ్యలో మా బంధువు లచ్చిరాజు తాతగారు చెప్పారు. ఆయనకి నాన్నగారంటే చాలా చాలా అభిమానం. నన్ను చూసి మా నాన్నగారిని చూసినంత తృప్తి పొందుతారు ఆయన. నేను చంద్ర కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఎంతో రాద్ధాంతం చేశాడు మా మామయ్య. నేను నవ్వితే చాలు బజార్ దానిలా ఏంటా ఈ కైకలు పకపకలు అని అనేవాడు. ఆయన దృష్టిలో ఆడదంటే వంటింటికి పడక గదికి పరిమితమై ఉండాలి. ఆ మాట మంచితనంగా చెప్పి ఉంటే మా కుటుంబాల్లో ఆడవాళ్ళంతా అలాగే ఉంటారు కనుక వినేదాన్నేమో. కానీ శాసిస్తున్నట్టుగా ఆయన చెప్పే తీరు నా ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసేది. మా బావ ఎంత ఓదార్చినా ఆ బాధ తీరేది కాదు. ఆ విధంగా నిత్యం మా ఇంట్లో ప్రచన్న యుద్ధం సాగేది. చంద్రకి నాకు పెళ్లి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే అయినా ఇంట్లో ఎవరితోనూ సంపాదించకుండా మా పెళ్లికి ముహూర్తం పెట్టేశారు మామయ్య. నాకు చదువుకోవాలని, పెద్ద డాక్టర్ని అవ్వాలని చిన్నప్పటి నుంచి కొండంత ఆశ. నాన్నగారి కోరిక కూడా అదే అని తెలిసాక నా ఆశ మరింత బలపడింది. పైగా చిన్ననాటి నుంచి స్వేచ్ఛకరవై బ్రతుకుతున్న నేను పెళ్లి పేరుతో శాశ్వత ఖైదీగా మారిపోవడం నాకు ఇష్టం లేకపోయింది. మామయ్య తప్పు చేసినా బావ ఏనాడు కనీసం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకైనా ఎదిరించి మాట్లాడింది లేదు. తన కోసం పోరాడలేని వాడు నా కోసం మామయ్యకి ఎదురు నిలవగలడా? ఎక్కడో అంతర్గతంగా బావ నన్ను మామయ్య భార్య నుంచి రక్షించలేడనే భావన చోటు చేసుకుని ఉంటుంది. అందుకే నా కోసం నేనే ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. మా అమ్మకి నా స్వభావం ఎప్పుడూ వింతగానే ఉండేది. అందుకనే మామయ్యనే ఎప్పుడూ సపోర్ట్ చేసేది. వసుంధర అత్తయ్య ఏనాడు మామయ్యకి ఎదురు నిలిచి మాట్లాడింది లేదు. అసలు ఆమె అభిప్రాయం ఏమిటని కనుక్కునేవారు ఎవరూ లేరక్కడ. అలాంటి పరిస్థితుల్లో అందరినీ ఎదిరించి పట్టుదలతో ఆ ఇంటిని, ఆస్తిని, అందరినీ వదిలి వచ్చేశాను నేను. వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తోంది. రావడమైతే ఇల్లు వదిలి పట్టుదలతో వచ్చేశాను, కానీ చదువు సాగించేందుకు అవసరమైన డబ్బు గురించి ఆలోచించలేదు. కానీ మా వసుంధర అత్తయ్య ముందు చూపుతో తన నగలన్నీ మూటగట్టి నా బట్టల మధ్యలో పెట్టింది. దాని సాయంతోనే నా చదువు పూర్తి చేయగలిగాను. నన్ను విడిచి క్షణమైనా గడపలేని మా బావ చంద్ర చదువు కోసం నన్ను దూరంగా వెళ్ళొద్దని చెప్పి నా మనసు నొప్పించలేక మౌనంగా ఉండిపోయాడు. కానీ నేను ఇల్లు వదిలి వచ్చాక ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్కదానికి జాబు రాయలేదు. చివరికి లచ్చిరాజు తాతయ్య కూడా రాయలేదు. అయినా ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉంటే ఇప్పటికీ నేను ఇంటికి తెలియజేస్తూనే ఉన్నాను. ఆ ఇంటికి వెళ్ళాలని, అందరినీ చూడాలని ఎంతో ఆశ. కానీ వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నేను చేసింది తప్ప? నా కోసమే బ్రతుకుతున్నానన్న వ్యక్తి ఇన్నేళ్లైనా నన్ను కలిసే ప్రయత్నమే చేయలేదు. నేను చంద్రకు అన్యాయం చేశానా? చంద్ర నాకే అన్యాయం చేశాడా? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను మీ ప్రపోజల్కి ఏమని సమాధానం ఇవ్వను అంది విజయ తన కథంతా చెప్పి భారమంతా దింపేసుకున్నట్లుగా తేలికపడిన మనసుతో అతడి వైపు చూస్తూ. అంతా విన్న వినోద్, ఇందులో ఎవరు ఎవరికి అన్యాయం చేసింది లేదు. నా ఉద్దేశంలో మీ ఇద్దరికి మీ మామయ్య అన్యాయం చేశాడు. తన పట్టుదలను నెగ్గలేదన్న అక్కసుతో మీ ఇద్దరిని కలవకుండా చేశాడు. మీరు చంద్రాకి రాసిన ఉత్తరాలు కూడా అతనికి చేరకుండా మీ మామయ్య మేనేజ్ చేసి ఉంటాడని అనిపిస్తోంది నాకు అన్నాడు వినోద్. నిజమే, ఇంతవరకు నాకు ఆలోచనే రాలేదు. ఇంత చేసిన మామయ్యకి అదేమంత పెద్ద పని కాదు. అనవసరంగా ఇంతకాలం మా బావనే నిందిస్తూ వచ్చాను అంది విజయ. సరే, జరిగిందని తలుచుకొని బాధపడే కంటే జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మంచిదేమో అన్నాడు వినోద్ సలహా ఇస్తున్నట్లుగా. ఆలోచించాలి.
నా ఉత్తరాలు చంద్రాకి చేరకపోతే మాత్రం నిజంగా నా మీద ప్రేమ ఉన్నవాడైతే ఆచూకీ ఆ మాత్రం తెలుసుకోలేడా? నేను వదిలి వచ్చింది మా ఊరినే కానీ ఈ దేశాన్ని కాదుగా అంది విజయ చిన్నపిల్లల రోషంగా చూస్తూ. అతడు ప్రయత్నం చేశాడో లేదో మనం ఎలా చెప్పగలం? ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరింకా చంద్రాన్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఒకసారి మీ ఊరు వెళ్ళి అతన్ని స్వయంగా కలిసి మాట్లాడి రావచ్చు కదా అన్నాడు వినోద్ ఆలోచనగా చూస్తూ. నేనా? నోను, అది జరగని పని. ఇంతకాలం తర్వాత ఇప్పుడు వెళ్తే ఆస్తి కోసమే వచ్చాను అంటారు. ఆ మాట నేను భరించలేను అంది విజయ. మరైతే ఏం చేస్తారు? జీవితమంతా రాని ఉత్తరం కోసం ఎదురు చూస్తూ మూడులా మిగిలిన జీవితమంతా ఒంటరిగా గడిపేస్తారా? అయినా ఇంత చేసిన మీ మామయ్య అతనికి ఇంకా పెళ్లి చేయకుండా ఉంటాడు అంటారా? ఆలోచించండి అన్నాడు వినోద్ అనునయంగా. అంతకంటే ఏం చేయగలను? ఒకవేళ నాలాగా చంద్ర కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నేను ఇలా పెళ్లి చేసుకోవడం పాపం కాదా అంది విజయ బేలగా చూస్తూ. విజయ, సూటిగా ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పండి. మీరింకా చంద్రాన్ని ప్రేమిస్తున్నారా అని అడిగాడు వినోద్. ప్రేమించానో లేదో నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. కానీ చంద్ర అంటే నాకు ఇష్టం, అభిమానం అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. విజయ్ నా స్థితిలో ఇంకా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనుకున్నాడు వినోద్. సారీ విజయ, మీ వెనుక ఇంత పెద్ద కథ ఉందని తెలియక పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్లున్నాను. మంచికో చెడుకో మన మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. నేను అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పనవసరం లేదు. అలాగే నెగిటివ్గా చెప్తే నేను ఫీల్ అవుతానని కూడా వర్రీ అవ్వకండి. వస్తాను అంటూ పదే పదే జాగ్రత్తలు చెప్పి విజయ్ అలాంటి స్థితిలో ఆ మెంటల్ కండిషన్లో ఉండగా వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తాను ఉండడం వలన విజయ్కి ఇబ్బంది తప్ప మరే ప్రయోజనం ఉండదని వెళ్ళిపోయాడు వినోద్. వినోద్ వెళ్లిన వంకే శూన్యంగా చూస్తూ చాలాసేపు ఉండిపోయింది విజయ. నిశ్చలంగా ఉన్న కొలంలో గులకరాళ్ళు విసిరి అలలు రేపినట్టుగా విజయ మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది వినోద్ చేసిన ప్రతిపాదనతో. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది విజయ. వినోద్ తనని కన్విన్స్ చేయడానికి అలా అన్నాడని అనుకోలేకపోయింది విజయ. వాస్తవానికి చంద్ర పట్ల ప్రేమ అనేది ఉంటే చూడకుండా ఇన్ని రోజులు ఉండగలిగేదా? వెళ్ళవద్దు అని చూపులతోనే దీనంగా వేడుకున్న చంద్రాన్ని వదిలి రాగలిగేదా? ఇన్నాళ్ళు కుటుంబ సభ్యులు ఆత్మీయులు దూరం అయ్యారు. చంద్రాని నేను బాధ పెట్టాననే అపరాధభావంతోనే సతమతమైంది. కానీ చంద్ర పెళ్లి చేసుకున్నాడేమో అని గాని, నా స్థానం ఇతరులెవరైనా ఆక్రమించారేమో అన్న ఆలోచన గాని, విచారం గాని ఇంతవరకు తనకి కలగలేదు. ఇలా అనేక కోణాల నుంచి తనని తను తరచి చూసుకుంది విజయ. చివరికి ఏనాడో దూరమైన చంద్ర కోసం ఈనాడు వెళ్ళినా ఆస్తి కోసం వచ్చాను అంటారు కానీ మరో రకంగా అనరు. వినోద్ గారు అన్నట్లు చంద్రకి మామయ్య పెళ్లి చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని వాళ్ళు ఉత్తరం రాసినా రాయకపోయినా తెలియజేస్తూనే ఉంది. నిజంగా నా రాకని వాళ్ళు కోరుకునేవారు అయితే ఇన్ని సంవత్సరాలు నన్ను దూరంగా ఉంచుతారా? కారణం ఏదైనా ఎవరైనా నా దారి చంద్ర దారి చీలిపోయింది. ఇప్పుడు కలవాలన్నా కలవదు. వినోద్ గారు అన్నట్లు మా ఇద్దరి ఆలోచనలు గమ్యం ఒకటే కనుక రాధికలా వృత్తిపరమైన ఇబ్బందులు తనకి ఎదురుకావు. చివరికి వినోద్ ప్రతిపాదన సరైందిగా భావించిన విజయ ఒక నిర్ణయానికి రావడంతో నిశ్చింతగా నిద్రలోకి జారుకుంది. బ్రతుకు పోరులో అలసి విశ్రాంతి తీసుకున్న దానిలా. మర్నాడు తన నిర్ణయం తెలియజేసింది విజయ వినోద్కి. అయితే నా దగ్గర 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. నీకు కావలసిన నగలు చీరలు తీసుకో విజయ అన్నాడు వినోద్. చీరలకి నగలకి 1,00,000 రూపాయలా? ఏం వద్దు గాని ఎక్కడైనా మన కోసం ఒక చిన్న ప్లాట్ తీసుకుందాం అంది విజయ. 1,00,000 రూపాయలకే ఇల్లు రాదు కదా, ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూడని అన్నాడు వినోద్. నాకు ఉన్న నగలు చాలు, కొనాలని ఉంటే ఉంగరం కొనివ్వండి చాలు. పెళ్లి ఎంత సింపుల్గా జరిగితే అంత మంచిది అంది విజయ. అప్పుడే రాధికలా నీకు కూడా ఇల్లాల లక్షణాలు వచ్చేశాయి అన్నాడు వినోద్ హాస్యంగా. రాకపోతే ఎలా? ఇప్పటి నుంచి జాగ్రత్త పడితేనే తర్వాత అవస్థలు లేకుండా ఉంటుంది స్వామి అంది విజయ. పెళ్లికి మీ వాళ్ళని స్వయంగా వెళ్ళి పిలుద్దాం అన్నాడు వినోద్. వద్దండి, ఇన్విటేషన్ పంపిద్దాం. వాళ్ళు వచ్చి మనల్ని రమ్మని పిలిస్తే అప్పుడు వెళదాం, లేకపోతే లేదు అంది విజయ. మీ ఇష్టం విజయ, నాకైతే ఈ పంతాలు పట్టింపులు ఇంతటితో ఆగితే బాగుండని ఉంది అన్నాడు వినోద్. నాకు అలాగే ఉంది, కానీ చెప్పాను కదా, నేను వెళ్తే ఆస్తి కోసమే వచ్చాను అంటారు. అది నాకు ఇష్టం లేదు అంది స్థిరంగా విజయ. సరే నీ ఇష్టం అని నువ్వు చెప్పినట్లే చేస్తాను. కనీసం 10,000లో నీకు నచ్చిన బట్టలైనా తీసుకో అంటూ చెక్కు రాసిచ్చాడు వినోద్. కాదనలేకపోయింది విజయ.
విజయ పెళ్లి శుభలేఖ అందుకున్నాడు సత్యరాజు. ఇన్నాళ్లకు మేనకోడలు పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషించాలో లేక చేజేతులా విజయ చంద్రాలని విడదీసినందుకు విచారించాలో అర్థం కాలేదు అతడికి. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేసినట్లుగా ఉంది సత్యరాజు పని. ఈ శుభలేఖ చూస్తే ఇంట్లో అందరూ పెళ్లికి వెళదామని అంటారు. దీనితో పాటే మిగతా ఉత్తరాల సంగతి అంతా బయటికి వస్తుంది అని భయపడిన సత్యరాజు ఎప్పటిలాగే దాన్ని చించేయబోయాడు. కానీ శుభమాని వచ్చిన శుభలేఖని చించేందుకు చేతులు రాలేదు. దాన్ని తీసుకుని